ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 3 శుక్రవారం రోజున అయితే ఒక షాకింగ్ న్యూస్ వినబోతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, మీ జీవితంలోకి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఈ రోజున మీ జీవితంలోకి ఊహించినటువంటి ఒక వ్యక్తి చెప్పేటువంటి ఒక విషయం గురించి మీకు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. అలాగే మీరు ఏ వ్యక్తి అయితే దూరం అయ్యారు అని చెప్పి అనుకుంటున్నారో ఆ వ్యక్తి ఇంకా మీ గురించి అయితే పూర్తిగా మర్చిపోలేకపోతున్నారు. మీరు పట్టించుకునేటటువంటి ఒక సంఘటన ఈ రోజున మీ ముందుకు నిజంగా మారి మీ ముందుకు రావచ్చు. కానీ ఇది సాధారణమైనటువంటి విషయం అయితే కాదు అని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మీ జీవితంలో ముఖ్యమైనటువంటి విషయం కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క ఆలోచనలు తప్పకుండా కదిలించి వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజున అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక నిజం కూడా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత అయితే మీరు ఒక షాకింగ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నాం పూర్తిగా అర్థం అవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనందరాజు గారు. గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం రోజున అయితే మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు అనేది రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఒక షాకింగ్ న్యూస్ కూడా మీరు వినే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఊహించని పరిస్థితులను కూడా మీరు ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున వృశ్చిక రాశి వారికి అయితే కొన్ని దాచిన విషయాలు అయితే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి భావాలు కావచ్చు, మీరు ఊహించని విధంగా, మీకు అర్థం కానటువంటి సమయంలో, అంటే మీకు తెలియని విధంగా ఏదో ఒక సమయంలో కొంతమంది వ్యక్తుల ద్వారా బయటపడే అవకాశం ఉంది. మీరే ఊహించినటువంటి విధంగా సిచ్యువేషన్ ఈరోజు మీకు ఎదురవుతుంది. అయితే ఈ రాశివారు ఎక్కువగా ఊహించేటటువంటి వ్యక్తులు, అంటే వీరికి ముందే ఏం జరుగుతుంది అనే విషయం వీరు గ్రహిస్తారు. గత కొంతకాలంగా ఒక వ్యక్తులు, అంటే ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి మీతో దూరంగా ఉంటున్నారా, ఒక వ్యక్తి ఒక విషయం గురించి మీకు మీ ముందు, అంటే ఫలానా విషయం గురించి మీ ముందు అయితే వ్యక్తపరుస్తున్నారన్నమాట. అయితే మీ యొక్క మనసులో మీరు చాలా, అంటే చాలా ఒక సందేహం దిగిపోతూ ఉంది. కొంతమంది కొంచెం పాత స్నేహం అయి ఉండవచ్చు. అలాగే ఒక ప్రేమ విషయంలో ఏదైనా తెలియనటువంటి ముఖ్యమైన విషయం కూడా కావచ్చు. ఒకరు చెప్పే ఒక విషయం ముఖ్యమైన విషయం కూడా కావచ్చు. ముఖ్యంగా ఈ రోజున అయితే ఇవన్నీ కూడా ఇప్పటి వరకు అయితే మీ మనస్సులో దాగి ఉన్నాయి. మీ దగ్గర గోప్యంగా ఉన్నటువంటి విషయాలు ఈ రోజున అయితే వాటంతట అవే బయటపడే సమయం ఆసన్నమైంది. గ్రహస్థితి అనేది చాలా
క్లియర్గా తెలుస్తుంది. గ్రహ స్థితి ప్రకారం జరగబోయే ప్రధానమైనటువంటి అంశం మనం గమనిస్తే గనుక ఈరోజు బయటపడేటువంటి కొంత ముఖ్యమైనటువంటి విషయం అయితే, ఈ రోజున మౌనంగా ఆలోచిస్తూ ఉంటే ఒక వ్యక్తి మీ గురించి అలాగే బయటకు మీతో మాట్లాడడం లేదు, కానీ లోపల మాత్రం మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచనలు చేస్తున్న వ్యక్తి మీతో మాట్లాడాలని చెప్పి, కలవాలని చెప్పి పదే పదే అనుకుంటున్నారు. ఆ వ్యక్తి కొన్ని విషయాలు ఏంటంటే, మీరు ఏ విధంగా అంటే వారితో ఎలా స్పందిస్తారో, మీరు ఏమనుకుంటారో తెలియక, అంటే చాలా ప్రత్యేకంగా మీరు ఏమైనా కానీ తప్పుగా వారి గురించి అనుకుంటారేమోనని ఒక సందిగ్ధంలో వారు ఆగిపోయారని చెప్పుకోవచ్చు. ఈ రోజున మారినటువంటి గ్రహస్థితి కారణంగా ముఖ్యంగా తెలియవచ్చినటువంటి అంశం ఏమిటంటే, ఈ సమయంలో ఈరోజు మీ యొక్క భావాలను మీ ముందు బయటపెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే వారి మనసులో మీ గురించి ఆలోచించేటటువంటి విషయాలు కూడా ఈ సమయంలో బయటపడతారన్నమాట. మరికొందరికైతే పాత సంబంధం అనేది తిరిగి మరలా వారి జీవితంలోకి ఒక ముఖ్యమైన పాత్ర మీ జీవితంలోకి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ఈరోజు తప్పకుండా ప్రయత్నాలు చేస్తారు. మరొక అంశం ఏమిటంటే, ఒక దాచిపెట్టినటువంటి చాలా పచ్చి నిజం అనేది ఈరోజు బయటపడే అవకాశం ఉంటుంది. మీకు తెలియకుండానే ఒక సంఘటన కావచ్చు, ఎవరో దాచిపెట్టి ఉండవచ్చు, అది ముఖ్యంగా ఒక మాట కావచ్చు, లేదంటే ఏదైనా మీ గురించి కానీ, లేదంటే మీకు తెలియని ఒక విషయం గురించి ఒక ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయం కావచ్చు. మరి అలాగే ఒక నిజం అనేది ఈ రోజున మీ ముందుకు బయటపడవచ్చు. మరి ఈ రోజున మీరు అనుకున్నటువంటి సమయంలో సడన్గా ఆ విషయం అనేది మీ చెవున పడుతుంది. అలాగే మరొక అంశం ప్రకారం అయితే, ఒక వ్యక్తి అయితే పాత్ర ఈరోజు చాలా ముఖ్యంగా ఉండబోతుంది. మరొకటి ఏదంటే, ఈ సమయంలో మీ గురించి మాట్లాడటం, అంటే మీ జీవితంలో ఒక మార్పు అనేది ఈ రోజున కారణం కాబోతుంది. ఈ సమయంలో అయితే ఒక ముఖ్యమైన విషయం అయితే బయటపడే అవకాశాలు, ఒక నిజం బయటపడే అవకాశం ఉంది. తర్వాత మీరు ఒక కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు తీసుకోవాల్సిన అవసరం అనేది ఎంతో ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున అయితే దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి కారణాలు గనుక ఈ సమయంలో ఉన్నాయి. ఒక సంబంధం, అలాగే మీరు చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి భావన, ఒక వ్యక్తి మీపై అలాగే ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉండటం, మరీ ముఖ్యంగా మీరు ఎవరో అంటే ఎవరికో ఇంకా ముఖ్యమైనటువంటి ఒక నిజం అనేది తెలియపరచకపోవడం, ఇటువంటివన్నీ కూడా మీ మనసులో ఒక ముద్ర వేసుకొని ఉండటం చాలా ప్రధానంగా కనిపిస్తుంది. మీకు అర్థం కావడం లేదు. మీకు ఎలా తెలుసు అంటే, గ్రహస్థితి ప్రత్యేకంగా చెబుతుంది. చంద్రుడి వల్ల భావోద్వేగాలు బయటపడతాయి, రాహువు వల్ల దాచిపెట్టినటువంటి విషయాలు కూడా బయటపడతాయి. ఈ రెండు కలిపి మీ జీవితంలో కొన్ని నిజాలు, మీ చుట్టూ కూడా జరుగుతున్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందుకు వెలుగులోకి తీసుకురాబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఇలా జరగడం వల్ల మీ జీవితంలో కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక నిజం బయటపడడం అనేది తెలుసుకోవడం, ఒక సంబంధం ముఖ్యమైనటువంటి ఒక స్పష్టత అనేది మీ జీవితంలో కలగడం అన్నమాట. అంటే ఒక వ్యక్తి గురించి, ఒక సంబంధం గురించి, ఒక మాట గురించి, ప్రేమానురాగాల గురించి ఈ సమయంలో అయితే మీరు ఎంతవరకు కరెక్ట్, నిజం తెలుసుకోవడం వల్ల ఒక స్పష్టత మీకు రావడం, ఒక కొత్త అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనివల్ల కొన్ని నష్టాలు, కొన్ని లాభాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజున అయితే చంద్రుని వల్ల ఇలాంటి ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజున అయితే గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. కెరియర్ పరంగా, ఉద్యోగ పరంగా కొన్ని మార్పులను చూస్తారు. పని ప్రదేశంలో బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో అనవసరపు వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగ మార్పు ఆలోచనలు ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఆశించిన స్థాయిలో ఆదాయం ఉన్నప్పటికీ అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ పరంగా, ప్రేమ పరంగా కొన్ని మార్పులు వస్తాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల
మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్యపరంగా కొన్ని మార్పులు వస్తాయి. కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. క్రమబద్ధమైన ఆహారం, విశ్రాంతి అవసరం. ముఖ్యంగా వ్యాపారంలో చిన్నపాటి లాభాలు వస్తాయి. వృత్తిపరంగా కూడా చిన్నపాటి లాభాలను చూస్తారు. విద్యార్థులకు శ్రమ అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున అయితే యొక్క వృశ్చిక రాశి వారికి ఊహించని విధంగా అయితే ఒక షాకింగ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్త వల్ల మీరు కొన్ని లాభాలను కొన్ని నష్టాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున అయితే లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించడం, దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.